ధైర్యవంతురాలైన ఉడత నీనా కథ. ఎత్తైన మొక్కజొన్నల చెట్లు, మురళించే చింత చెట్లు, ఆకాశాన్ని తాకే అంతఃపురంలో ఒక చిన్న ఉడత జీవించేది. ఆమె పేరు నీనా. తెల్లటి మబ్బులా మెత్తగా ఉన్న పొడవాటి తోకతో, పొద్దుపొడి పువ్వులా మెరిసే కన్నులతో నీనా అందరినీ ఆకర్షించేది. నీనా గురించి అడవి జంతువులకు తెలిసిన ఒక ప్రత్యేకమైన విషయం ఉంది. అదే ఆమె ధైర్యం. ఇతర ఉడతలు జాగ్రత్తగా ఆకులు, గింజలు సేకరించుతూ ముప్పును దాటి తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా నీనా ఎప్పుడూ కొత్త సాహసాలకు సిద్ధంగా ఉండేది. ఆమె ఎత్తైన చెట్లపైకి ఎక్కడం, పొడవైన కొమ్మల మధ్యకి దూకడం, ఎవరూ వెళ్ళని మార్గాలను అన్వేషించడం ఇష్టపడేది. నీనా తన కుటుంబంతో కలిసి ఒక పెద్ద జామ చెట్టు మీద గూటిలో నివసించేది. నీనాను ఆమె తల్లి తరచూ హెచ్చరించేది. నీనా, జాగ్రత్తగా ఉండాలి. ప్రతి నీడ కూడా ప్రమాదం కావచ్చు, ప్రతి దారి కూడా సురక్షితం కాదు. నీనా మాత్రం చిరునవ్వుతో, సాహసం లేని జీవితం జీవితమేనా అని బదులిచ్చేది. ఒక ఉదయం నీనా ఓపికగా ఓ కొమ్మ మీద పరుగులు పెడుతుండగా ఇద్దరు వృద్ధ ఉడతలు మాట్లాడుకుంటున్నట్లు వినింది. డార్క్వుడ్ అడవిలో ఎక్కడో బంగారు ఆకుపచ్చ గింజ ఉందంట అని ఒకడు చెప్పాడు. అది కేవలం కథలు మాత్రమే అని ఇంకొకరు నవ్వారు. నీనాకు ఈ విషయం ఆశ్చర్యం కలిగించింది. బంగారు గింజ గురించి పురాణాలే వినింది, కానీ నిజంగా ఉందంటే అది తనకి సరైన సాహసం అనిపించింది. ఆ రాత్రే నీనా ఎవరికీ చెప్పకుండా డార్క్వుడ్ అడవిలోకి ప్రయాణం మొదలుపెట్టింది. ఆ అడవి చీకటి, అనుకోని శబ్దాలతో నిండి ఉండేది. నీనా అడవిలో ముందుకు సాగుతూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. ఒకసారి గడ్డి తింటున్న కంటిపుట్టల కుటుంబం ఆమె దారిని ఆపింది. నీనా తెలివిగా పండ్లను విసిరి వారిని మాయ చేసి దారి చేసుకుంది. తర్వాత గుబురుగా ఉన్న లోయను చూసి గట్టిగా ఊపిరి పీల్చుకొని ధైర్యంగా దూకి ఇంకొక కొమ్మను పట్టుకొని మరల ప్రాణాలతో బయటపడింది. గంటలు రోజులకు మారాయి. అలసిపోయిన నీనా తిరిగి వెనక్కి రావాలని ఆలోచిస్తున్న సమయాన ఆమె ఒక అద్భుతమైన చెట్టును చూసింది. ఆ చెట్టు పచ్చగా మెరిసే ఆకులతో, ముదురు బంగారపు కాండంతో ఉంది. ఆ చెట్టుకి మూలంలో ఉన్నది బంగారు గింజ. నీనాకు ఆనందంతో గుండె వేగంగా కొట్టుకుంది. వెంటనే పరుగెత్తి గింజను అందుకోవడానికి చేతులు చాపింది. అంతలోనే అడవి అంతా ఒక గంభీరమైన గర్జనతో మారుమోగింది. ఆ చీకటి నుంచి ఒక పెద్ద పాము బయలుదేరింది. అది బంగారు గింజను కాపాడే సంరక్షకుడు. ఇది రక్షించబడినదని నీకు తెలుసా? పాము బుసలు కొడుతూ అడిగింది. నీనా కాస్త భయపడినా ధైర్యంగా ముందుకు వచ్చింది. నేను ఈ గింజను స్వార్థం కోసం కాదు, ధైర్యం, దయ ఇంకా బతికే ఉన్నాయని చూపించడానికి తీసుకోవాలి అని నీనా ధైర్యంగా చెప్పింది. అప్పుడైతే నీ ధైర్యాన్ని చూపించు చిన్న ఉడత అనింది. అంతే, పాము నీనా పైకి దూకింది. నీనా చురుకుగా తప్పించుకుంది. ఎక్కి కొమ్మల మధ్య పారిపోతూ పామును కంటిపుట్టల చెట్ల పొదల్లోకి దారి తీసింది. పెద్ద పాము అక్కడ చిక్కుకొని కదలలేకపోయింది. ఈ అవకాశం ఉపయోగించుకున్న నీనా బంగారు గింజను పట్టుకొని పరుగు పెట్టింది. రోజులు గడిచిన తరువాత గ్రామానికి తిరిగి వచ్చిన నీనా అలసిపోయినప్పటికీ విజయవంతంగా తిరిగింది. ఆమె అడవి జంతువులను కూడగట్టి బంగారు గింజను చూపించింది. ఆ గింజ నుండి వెలువడిన వెలుగు ఆ ప్రాంతాన్ని బంగారు కాంతితో నింపింది. ఆ రోజు నుండి గ్రామం అభివృద్ధి చెందింది. పంటలు బాగా పెరిగాయి. చెట్లు, పండ్లు బాగా కాశాయి. చలికాలం మరింత తక్కువగా అనిపించింది. నీనా తన ధైర్యం వల్ల కాకుండా తన దయ వలన కూడా హీరోగా మారింది. ఆమె గింజను తన కోసం కాదు, గ్రామం మొత్తం కోసం ఉపయోగించింది. అయినప్పటికీ నీనా తన సాహసాలను కొనసాగించింది. ఆమె ఎప్పుడూ ఎత్తైన చెట్లపైకి ఎక్కుతూ అడవిని దాటి కొత్త సాహసాలకు సిద్ధంగా ఉండేది. చిన్న ఉడతలు ఇలా అడిగేవారు, నీకు భయమేయదా? నీనా చిరునవ్వుతో చెప్పేది, సాహసం చేస్తే భయం లేదని అర్థం కాదు, భయం ఉన్నప్పటికీ ముందుకు సాగడమే ధైర్యం. నీనా చూపించింది నిజమైన ధైర్యం అంటే ఏమిటో. సంవత్సరాలు గడిచినా ఆమె కథలు విందుగా చూపుతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా ఎవరైనా సూర్యాస్తమయం సమయంలో పచ్చని చెట్ల మీద పొగ మబ్బులను చూస్తే అక్కడ ఎక్కడో నీనా తన తదుపరి సాహసం కోసం దూకుతూ తిరుగుతుందేమో అని ఊహించుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.